యామిని తొందర రా. వస్తున్నాను, ఒక్క నిమిషం. తొందర రా, అది వచ్చిందంటే చంపేస్తుంది, మళ్ళీ పట్టుకోదు. నువ్వు తొందర రా. నీకు చెప్పా కదా మన దగ్గర ఉన్నాయి 2 టికెట్లు, మనం తొందరగా వెళ్ళాలని. తొందర రా. ఏంటి? ఎక్కడికి? అది ఏంటి? ఇప్పుడు 2 టికెట్లు ఉన్నాయనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తావు? అది ఇచ్చింది వాళ్ళ నాన్న. ఫస్ట్ తను తీసుకెళ్ళాలా? కానివ్వండి. ఏంటి? ఏంటి చెప్తావా? చెప్పవా? చెప్పు. ఇప్పుడు నీతో సినిమా టైం అవుతుంది, టైం అవుతుంది. ఏంటి? చూడు, ఎక్కడికో థియేటర్కి వెళ్ళడం ఎందుకు? ఈ సినిమా ఏదో బాగున్నట్టుంది. హలో హలో, ఏం జరుగుతుంది ఇక్కడ? లోహిత్, ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి 2 టికెట్లు ఉన్నాయి వెళ్ళండి అన్నాడు. అవునా? వాళ్ళ నాన్న నాకు బాగా తెలుసు, ఫారెన్ వెళ్ళారు కదా. టికెట్స్ ఇచ్చారు. ఓ, అయితే వాళ్ళ నాన్న కాదా? అరే, వాళ్ళ నాన్న అనుకున్నాను అంతే. అనుకున్నావా? నాకు అర్థమైంది. సరే సరే, ఇప్పుడు నేను చెప్తాను కదా. లోహిత్ అంటే నీకు చాలా ఇష్టమా? లోహిత్ అంటే మీకు చాలా ఇష్టం? చాలా. ఓకే, సో ఎవరికి లోహిత్ కరెక్ట్ అనేది నేను డిసైడ్ చేస్తాను. ఇదైతే పువ్వు, మీరు కొట్టుకున్నారనుకో తొడిమే మిగులుద్ది. ఓకే, దానికి బోల్డ్ ముళ్ళు కూడా ఉంటాయి. సో కంప్లీట్ ఫ్లవర్ కావాలా, ఓన్లీ తొడిమే కావాలా? కంప్లీట్లీ ఫ్లవర్ కావాలి. కంప్లీట్ ఫ్లవర్ కావాలి కదా. అయితే గేమ్ ఆడదామా? ఎవరు గెలిస్తే వాళ్ళకి లోహిత్ నే చేస్తాం. ఓకే, ఓకేనా? బానే ఉందా? ఓకే. చిన్నప్పుడు ఎప్పుడో కథ తిన్నాను, 2 ఏదో కొట్టాడుకుంటే మధ్యలో ఒకటి వచ్చి ఏదో చేసినట్టు. అలాగా? సో చూద్దాం. నాకు సంబంధం లేదు, నా కోసం మీ ఇద్దరు ఆట ఆడుతున్నారు. లోహిత్, నేను నీకోసం చెప్తున్నాను. బికాస్ సినిమా చూస్తావా, లేకపోతే నీ సినిమా బ్రతికే సినిమా అయిపోద్ది, అందుకే. రైట్? సో యు ఆర్ మై ఫ్రెండ్ కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ యూ. చలో యార్, టేక్ యువర్ పొజిషన్. yes Sit. So let's start the game. Yeah. Triplex detergent soap, Nari Nari Naduma Murari. Nari Nari Naduma Murari, Nidi Nari Vere Dari. So first round లోకి వెళ్తున్నాం. ఫస్ట్ రౌండ్ లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ పేరు ఏంటంటే మన లోహిత్ పేరే. అవును. 2 ఇళ్ళ పూజారి. హరిలో రంగ హరి, 2 ఇళ్ళ పూజారి. 2 పూజ చేస్తాడు. జనరల్ గా ఒక్కింటిని పూజ చేస్తే సరిపోతుంది కదా. నేను అసలు పూజ చేయి. అబ్బా, తప్పించుకుందామని. 2 ఇళ్ళ పూజారిలో 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఎవ్రీ సెగ్మెంట్ కి 50 లవ్ పాయింట్స్ గెయిన్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే లోహిత్ గురించి నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీకు లోహిత్ అంటే చాలా ఇష్టం కదా, చాలా కాలంగా అభిమానిస్తున్నారు, సీరియల్స్ లో నటిస్తున్నారు, వాట్ నాట్ రైట్? సో బాగా తెలిసే ఉండాలి కదా. లోహిత్ కి క్రష్ ఇదంతా ఎప్పటి నుంచి అంటే ఈ ఏజ్ లో ఉన్నప్పటి నుంచి, అంటే స్కూల్కి వెళ్ళే టైం నుంచి, తనకు స్కూల్లో అంటే నర్సరీ టైం నుంచి తనకి గర్ల్ ఫ్రెండ్స్ అంటే మేము నన్ను ఎప్పుడు డిగ్రీలో కలిసారైనా అంటే ఈ లోపు చాలా అయ్యాయి కదా. సో అందులో ఒకరి గురించి మీరు చెప్పాలి. ఒకరికి ప్రత్యేక స్థానం ఉంది. లోహిత్ కి ఫస్ట్ క్రష్ ఎవరు? హూ ఇస్ లోహిత్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్? ఎవరిని చూసి లోహిత్ గుండె డప్ 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 అని ఫస్ట్ టైం? శ్రీదేవి. యాక్ట్రెస్ శ్రీదేవి. మేము ఇద్దరం ఎల్కేజీలో నర్సరీలో మేము క్లాస్మేట్ కాదు, ఫస్ట్ క్రష్ అని అడిగారు. ఫస్ట్ క్రష్ క్లాస్మేట్ కాదు, ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఫస్ట్ క్రష్ శ్రీదేవి. మస్ట్ బి శ్రీదేవి. లోహిత్ శ్రీదేవి అంటే చాలా ఇష్టమా? అవన్నీ చెప్పకూడదు. ఓకే, దీప్తి. యాక్చువల్లీ మా పక్కింట్లో ఉండేవాళ్ళు. నేను మై 7th, సో నాకు సైట్ కొట్టేవాడు. సో ఐ థింక్ సో నేనే అనుకుంటున్నాను. అవునా? కదా లోహిత్? కాదా? కదా, ఎంత పిచ్చిదో. లోహిత్ సి చూడు, నైస్ చూసి చెప్పు. అవునా కదా? అప్పుడు కళ్ళలో చూడలేదు, ఇప్పుడేం చూస్తాం. సో దీప్తియే తన ఫస్ట్ క్రష్ అనుకుంటోంది పాపం. సరే, మీ ఇద్దరు పొరపాటు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఒక హింట్ ఇవ్వనా? ఇది మీకు కూడా ఒక హింట్ అండి. ఏఎన్ఆర్ గారి పాపులర్ డైలాగ్ ఈ పేరుతో స్టార్ట్ అవుతుంది. చాలా పాపులర్ డైలాగ్స్ ఉన్నాయండి, బట్ ఏఎన్ఆర్ గారి ఒక పాపులర్ డైలాగ్ ఉంటుంది. ఎందుకు చేసావు ఈ పని? కమాన్ చెప్పండి. ఊహించినట్టుగా చాలా కరెక్ట్ గా డైలాగ్ లో హీరోయిన్ ఉంటుంది.
పార్వతి. పార్వతి. ఇక్కడ సావిత్రి. సావిత్రి, హీరోయిన్ సావిత్రి గారా? ఇంకా ఏఎన్ఆర్ గారిది ఒక పాపులర్ డైలాగ్ ఉంది ఒక సినిమాలో. నేను సగం డైలాగ్ కూడా చెప్పేశాను. అవును, ఎందుకు అవును, చేసావు ఈ పని? పార్వతి ఎందుకు చేసావు ఈ పని? ఆ డైలాగా యామిని ఎందుకు చేసావు అనలేదు. మమ్మల్ని ఆలోచించలేము. ఏంటిది? 1, 2 చెప్పొచ్చా? చెప్పు చూద్దాం. తగులుద్దామా? వాణిశ్రీ. పారు. పారు కదా? పారు కాదా? సరే, నాకు ఇంకా బోర్ కొడుతుంది. వాణిశ్రీ, ఇంకా నువ్వు జయప్రద. చెప్పు లోహిత్. ముగ్గేసింది చాలు చెప్పండి. అంటే సిగ్గుపడుతున్నానా ఫస్ట్ లో కదా మరి అది అది చిన్నప్పుడు. అర్థమవుతుంది. ఇక్కడ అప్పుడు మాకు లేదు కానీ మండుతుంది, సిగ్గు ఇప్పుడు చెప్పండి. పడుతున్నారు. ఏంటి సిగ్గు? పేరు లత. లత. ఎందుకు చేసావు ఈ పని? ప్రేమ్ Nice నగర్ నగర్. పాపులర్ డైలాగ్ అది. ప్రేమ్ లత. సాగరా? ఎందుకు చేసావు ఈ పది? ఎనీవేస్ ఇద్దరు పాయింట్ ఇద్దరు ఓడిపోయారు. లోహిత్ ఎంత మోసం చేసావు లోహిత్. భలే ఉన్నావు. సరే, సెకండ్ సెగ్మెంట్ లోకి వెళ్దామా? ఓకే. ఐడెంటిఫికేషన్. లోహిత్ ని చాలా విచిత్రంగా చూపిస్తాం. మీరు గుర్తుపట్టేస్తే 50 లవ్ పాయింట్స్. ఇది కూడా బజరే. చూద్దామా? ఎక్కడ ఉంటాయి అవి? యామిని బజర్ నొక్కేసింది. ఏలో ఉన్నారా? ఐ గెస్ ఏ. ఓకే. దీప్తి తను ఏ చెప్పేసింది. నేను కూడా ఇద్దరు ఏ చెప్తే నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే బజర్ నొక్కింది యామిని కాబట్టి ఒకవేళ ఏ కరెక్ట్ అయితే యామిని విల్ గెయిన్ ది పాయింట్స్. ఓకే. ఓకే, ఏనేనా? ఏనే. లోహిత్, నువ్వు గుర్తుపట్టగలవా నీ కళని? ఎక్కడున్నా? ఏలో ఉన్నా. చూద్దాం. లెట్స్ సీ. Congratulations. Thank you. So 50 love points గెలిచింది యామిని. Thank you. సరే, ఇప్పుడు మూడో సెగ్మెంట్ లోకి వెళ్దాం. లోహిత్ కి చాలా ఇష్టమైనవి కొన్ని ప్రత్యక్షంగా పోతున్నాయి. సో దాంట్లో తన ఫేవరెట్ ఏంటో గుర్తుపట్టాలి. ఓకే. ఓకే, సో ఇది బజర్ రౌండ్ కాదు. ఎవరి దగ్గర అయితే మాక్సిమం మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ చేస్తారు. ఓకే. ఓకే, సో ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు ఉన్నాయి? ఒకరికి 0, ఒకరికి 50. సో యామిని విల్ అటెంప్ట్ ఫస్ట్. ఓకే, చూద్దాం. తప్పదు. చూద్దాం. లోహిత్ కి చాలా ఇష్టమైనవి ఏమొస్తాయో చూద్దాం అండి. హే కృష్ణ ముకుంద మురారి. లోహిత్ కి చాలా ఇష్టమైనవి ఏవో ప్రత్యక్షమయ్యాయి. అవేంటో చూద్దామా? That's the secret of his glamour. బుట్టలు తినేస్తాడు అంతే, పళ్ళు కనిపిస్తే. అందుకే బోల్డ్ తోటలు కూడా పెంచుతున్నారు. అవునా? ఆన్ ది హోల్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. తినేస్తున్నాడు ఎక్కడ కాబట్టి అక్కడ. అంటే ఐ స్కిప్ మై లంచ్ డిన్నర్. ఇదే అది. అవునా? అది లోహిత్ని తీసుకెళ్లి అడవిలో వదిలేసినా కూడా హాయిగా బతికేస్తాడు చక్కగా. ప్రతి అడవి పండుని తినుకుంటూ వాళ్ళు బతికేస్తాడు. నాన్ వెజ్ ఎలా తిన్నాడు కాబట్టి అంతే. చలో, కాకపోతే ఇందులో ఇలాంటి పళ్ళ పుట్ట ఒకటి కనిపిస్తే ఫస్ట్ తను పట్టుకునేటువంటి ఫ్రూట్ ఒకటి ఉంది. అంటే ఏది అయితే చాలా ఫేవరెట్ ఉంటుంది దాని దగ్గర చేయవెళ్ళిపోద్ది కదా. సో వీటిలో పళ్ళన్నీ ఇష్టమే, కానీ వీటిలో తన ఫేవరెట్ ఫ్రూట్ ఏదో గెస్ చేసి చాలా ఇష్టమైన ఫ్రూట్. చాలా ఇష్టమైన అక్కడ రావచ్చు 100%. ఫస్ట్ యామిని ట్రై చేస్తుంది బికాస్ 50 లవ్ పాయింట్స్ తో ఉంది కాబట్టి. ఓకే, చేయి పెడక నువ్వు అని చాలు. బత్తాయి, యాపిల్, బనానా అండ్ గ్రేప్. ఓకే, రెడీ? చెప్పేద్దామా? లోహిత్ కి చాలా ఇష్టమైన ఫ్రూట్ ఎక్కడ ఉంది, ఏది? పెళ్ళిడికి వెళ్ళేవాడు ఎక్కువ. భోజనం వదిలేసి ఆ చాటు ఫ్రూట్స్ మాటంకా తిరిగేవాడు. లోహిత్ ఆకలేస్తుంది అంటే తినేసి వెళ్ళిపోతాం అన్ని గొడవ చేసేవాడు కదా. కమల. ఆరెంజ్. కమల. సో ఆరెంజ్ బాయా, అందుకే ఓ రేంజ్ లో ఉంది గ్లామర్.
ఓకే దీప్తి దా. లోహిత్ కి చాలా ఇష్టమైన ఫ్రూట్ ఆరెంజ్ అనుకుంటోంది పాపం యామిని. మీరు పాపం అనేసి నాకు డౌట్ వచ్చేస్తుంది. పాపమే యామిని. నువ్వు చెప్తావా? సో యూ హ్యావ్ ఎ చాయిస్. చెప్పలేము. సో యాపిల్ అయితే కట్ చేసుకొని అదే ఇలా తీసుకుని తింటాను అనేసి ఇందాక ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో ఐ థింక్ సో గ్రేప్. గ్రేప్. ఓకే. ద్రాక్ష పళ్ళు జనరల్గా చాలా రొమాంటిక్ పర్సన్స్కి ఇష్టం అంటారు అప్పట్లో రాజులకి. ఇలా తింటారు కదా. అదేంటి రాఘవేంద్రరావు గారి సినిమాల్లో. సో అదే బ్యాచ్ ఇది, రాఘవేంద్రరావు గారి బ్యాచ్ ఇది, చెప్పలేము. సో ద్రాక్ష పళ్ళ లేకపోతే కమలానా? కమలా పళ్ళ చూద్దాం. కమలానా ద్రాక్ష ఇక్కడికి వచ్చి చెప్పాలి. Ladies and gentlemen, boys and girls and all the రెండిట్లో fans. ఏది ఇష్టమైన ఫ్రూట్ అయితే దాన్ని తినేయాలి. తినేయాలి. ఇది తిను. మొత్తం తినక్కర్లా, జస్ట్ టేస్ట్ చేసిన చాలు. కానీ జాగ్రత్త, ఆలోచించి లోహిత్. ఒకరి దగ్గర నుంచి మళ్ళీ రియాక్షన్ రావచ్చు. రావటం కాదు, రియాక్షన్ చాలా సీరియస్. ఇప్పుడు నువ్వు ఆరెంజ్ తొక్కలా తీసావు, లోహిత్ గారి తొక్క కూడా తీసేస్తారు మరి. అక్కడ గెంతింది. నోట్లో ఏదో ఉంది, మాట్లాడు. ఆరెంజ్ పెట్టేసుకున్నారు. మై లోహిత్. ఓకే ఓకే. అనుకున్నంత మాత్రం కుదరదు, ఈ పండు ఇష్టం అంతే. That's what I told, no? పండు ఇష్టం అండ్ పండును పట్టిన పిల్ల కూడా ఇష్టంలా ఉంది. Definitely. అది ఇప్పుడు నాకు యాక్చువల్ గా పండు పండు బాగుందండి. ఏమో ఇండైరెక్ట్ గా నాకు చాలా చెప్పినట్టు అనిపిస్తుంది. ఏదేమైనా ఒకసారి చెక్ చేద్దాం పాయింట్స్. ఈ సెగ్మెంట్ గెలిచినందుకు మరొక 50 లవ్ పాయింట్స్. సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదండి. నా ఫేవరెట్ రౌండ్ అండి. చాలా చక్కగా కూల్ గా ఆడుకోవచ్చు, అంతే సింపుల్ గా ఆటలు ఆడుకుందాం. అంటే రిఫ్రెష్ అయిపోతుంది బ్రెయిన్. నమ్మొచ్చు పక్కగా. మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేసేటువంటి రౌండ్ అండి. రౌండ్ పేరేంటో చెప్పైనా, హరిలో రంగ హరి, అబ్బాయి గారి పని హరి. సో గేమ్ రూల్ ఏంటంటే, సర్కిల్ లో ఉన్నాడు కదా, నీ వైపు లాక్కున్నావు అనుకో, ఆ గీత దాటించాలి. దాటిస్తే లోహిత్ ఆల్మోస్ట్ నీకు దగ్గరైనట్టే. కాదు, గీత దాటించాలి. 50 లవ్ పాయింట్స్. అటు గీత దాటితే 50 లవ్ పాయింట్స్. 2 minutes టైం ఇస్తాను. ఓకేనా? ఓకే. అండ్ లోహిత్, బ్యాక్ పెయిన్ ఏమైనా ఉందా? సెట్ అయిపోద్ది. సెట్ అయిపోతుందో పోతుందో చూద్దామా? రెడీ? 1 2 3 గో. Kabaddi, 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 kabaddi. ఏంటి నీ వరకు నువ్వు వెళ్ళిపోతున్నా? నేను మొత్తం నీకే సపోర్ట్ చేశాను. నాకు Yes. ఏంటి ఇలా ఇలా ఇలానా? ఇక్కడ బలం చూసావా? లోహిత్ బలవంతుడే బాబోయ్, బాగా కష్టపడ్డాడు కదా ఇద్దరిని. అసలు పట్టాన వెళ్ళలేదు. కాకపోతే ఆఖరికి యామిని మీద జాలేసి అలా వెళ్ళిపోయేవారు లోహిత్. వద్దు, ఎందుకు అట్లాంటి ఫిట్టింగ్ వద్దు. ఫిట్టింగ్ అది బాగా చూసావో లేదో కానీ ఈ అమ్మాయిని గెలిపిద్దామని అసలు మొత్తం లాగు 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 అది లాగు 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 అన్నా ఆగు ఆగు. నోరు ఏమో లాగు అంటుంది, చేతులేమో ఆగు అంటుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే నన్ను లాగట్లా, తాడు లాక్కుంటుంది. ఏం కాదు, తాడు కావాలా నేను కావాలా? సరే ఏదేమైనా మీరు లాగేశారు లోహిత్ ని. సో 50 లవ్ పాయింట్స్. ఓకే. సో ఆల్రెడీ 100, మళ్ళీ 50 వచ్చాయి, 150 అయింది అది. సో మొత్తానికి ఏదో గేమ్ ఆడుతున్నాడు కదా లోహిత్ కదా. ఇప్పుడు గేమ్ ఇప్పుడు మనం ఆడదాం. ఓకేనా? లోహిత్ ఆడేద్దాం. ఓకేనా? ఒక ఫెంటాస్టిక్ గేమ్ ఆడదామా? కుంట బద్దలు కొట్టేద్దామా? రెడీ? 100 లవ్ పాయింట్స్ గెయిన్ చేయొచ్చు. ఓకే, ఈ సెకండ్ సెగ్మెంట్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు. కాకపోతే ఇక్కడ మాత్రం మనడికి కబడ్డీ కబడ్డీ కబడ్డీ. లోహిత్
కాసుకో. ఒక్కసారి లోహిత్ పరిస్థితి ఊహించుకోండి. హెల్మెట్ లేదా? హెల్మెట్ లేదు. అండ్ ఏం జరగబోతుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఏ నిమిష కరపట్టు. ఇంత పిరికోడి వాళ్ళ ఎవరు? అంటే నేను హీరో నన్న సంగతి కర్రకేం తెలుసమ్మా? కర్రకి కాదు, కుండకు కూడా తెలీదు. ఇది ఒరిజినల్ కుండ. ఓకే, ఏం చేయాలంటే కరెక్ట్ పాయింట్ చూసేసి కొట్టాలి, ఉట్టి కొట్టాలి. ఓకే, ఎవరు కొడితే వాళ్ళకి 100 లవ్ పాయింట్స్. ఓకే సరే, ఇప్పుడు నీ లోహిత్ లో వస్తున్నటువంటి ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలని నాకు. రెడీ? ఫస్ట్ ఏం ఐడియా వస్తుంది? నెంబర్ 1 ఎందుకు వచ్చానా. నెంబర్ 2 అసలు ఈ ఆటని కనిపెట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళ అడ్రస్ ఏంటి, ఓకే, ఇంత క్షుద్ర ఆలోచన ఎందుకు వచ్చింది. అది మళ్ళీ కరెక్ట్ కుండ కింద కూర్చోబెట్టి. నేనేదో నారీ నారీ నడుమురారంటే 2 ఆడాళ్ళు ఉంటారు. కరెక్ట్ కదా, 2 ఆడల్లో కర్రలు ఉంటాయి, నెత్తిలో కొండ ఉంటది. మీ చేతిలోనే మీ ఊహించుకోలేదు కదా. చలో ఒకసారి 2 కర్రలతో ఆల్ ది బెస్ట్ చెప్పేసుకోండి గట్టిగా. ఆల్ ది బెస్ట్. అట్లాగా టక్ 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 కొట్టుకోవాలి. ఇక్కడికి వచ్చి కొట్టుకోవచ్చు కదా, అన్ని నాణ్యతలో. ఇప్పుడు ఎలాగో తప్పదబ్బా, అంటే ప్రిపరేషన్ అన్నమాట, భయపడకుండా ప్రిపరేషన్. ఏం లేదు, నువ్వు గెలవాలి. ఇలా ఇలాంటి గుడుపుటలు ఒకరికి తెలుస్తుండగానే చేసావు అనుకో, కర్ర అక్కడ కాదు ఇక్కడే పడుతుంది. అక్కడే సిగ్నల్స్ ఇస్తున్నాడు. ఎన్ని సిగ్నల్ వేసినా ఒకవేళ అక్కడ పగలు కొడితే ఇక్కడ పగలుద్ది. అది మ్యాటర్. అది లోహిత్ రెడీ? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పగలాలి పగలాలి. పగలగొట్టింది మాత్రం నేనే. That's me. తగలేదు 108 ప్లీజ్. పర్వాలేదులే. కాదు లోహిత్, చెయ్యి జారిపోయింది. అది కాదు. తగిలిందా? దాన్ని ప్రేమించినప్పుడు రోజు తలనొప్పి, దానికంటే ఈ నొప్పి పెద్దగా ఏముంటది. లోహిత్, అయితే రిజల్ట్ అనౌన్స్ చేయబోతున్నాను, ఎందుకని మంచిది నువ్వు పట్టుకుంటావా? అంటే నాకు కావాలి. నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, ఎవరిది అవును ఎవరు కుండ పగలగొట్టి గెలిస్తే దీంట్లో నాకేం సంబంధం. అది వాళ్ళకి చెప్పాలి, నాకు అర్థం అవుతుంది. కానీ ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రపంచంలో ఏం చెప్పినా అర్థం కాదు కదా. కానీ ఇంకా నువ్వు కాంప్రమైజ్ లేదు ఇక్కడ. నువ్వు కూడా బెదిరిస్తున్నావు కదా, స్టిక్ తీసుకొని. బెదిరించాను, నేను ఇలానే ఉంటాను. అంతేగాని ఈయన్ని బెదిరించి అసలు మీరు ఏ జాతి నాకు అర్థం కాదు. ఇద్దరికిద్దరు చేతిలో ఆయుధాలు పట్టుకుని మామూలుగా మాడుకోలేరు. మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు తను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మార్క్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. పుండు మీద కారం చల్లినట్టు ఉంటుంది కానీ తప్పదు. ఓకే, ఇప్పటి వరకు నీకు 0 కదా, ఒక్క మార్క్ కూడా రాలేదు, 0 మార్కులు వచ్చాయి. ఓకే ఓకే, బట్ యామినికి మాత్రం ఈ 100 లవ్ పాయింట్స్ కూడా యామినికే వచ్చేది. ఎందుకంటే లోహిత్ కరెక్ట్ గా తను కొట్టే టైం కి దించాడనిపించింది కదా. చూడలేదు కదా వాళ్ళు గారు. అవునా కదా కదా, అసంకల్పిత ప్రతీకార చర్య అంటే అదే కాదు. ఆవిడే నాకేం ప్రత్యేకంగా సపోర్ట్ చేయట్లేదు, ఆవిడ ఫ్యాక్ట్ చెప్పింది. ఏంటి ఫ్యాక్ట్? నేను కొట్టకపోవడం ఫ్యాక్టా? ఏదంటే అది తన్ని ఇది నెవర్ ఎండింగ్ ఫైట్ లా ఉందండి. 3వ ప్రపంచ యుద్ధం చూడబోతున్నాం. మీరు తట్టుకోలేరేమో. నారి నారి నడుమ మురారి రౌండ్ పేరు చెప్పనా? యు లవ్ ఇట్. డెఫినెట్ గా అండి, చాలా హీరోస్ డెఫినెట్ గా ఎంజాయ్ చేసేటువంటి రౌండ్. ఇరువురి భామల కౌగిలిలో. ఇరువురు భామల కౌగిలిలో స్వామి. టైటిల్ బాగుందా? టైటిల్ బాగుంది. టైటిల్ అంతా అది బాగుంటుందో లేదు తెలియాలి. డెఫినెట్ గా బాగుంటుంది. ఇప్పటి వరకు పోట్లాడుకున్నారు, ఆల్మోస్ట్ తల బద్దలు కొట్టేంత పని చేశారు కదా.
మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసి లోహిత్ని పడేస్తే లోహిత్ 100 లవ్ పాయింట్స్ ఇచ్చేస్తాడు. అంతేనా లోహిత్? లోహిత్ అయితే మీ ఇద్దరికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సాంగ్ యా అంటే పర్ఫామ్ చేయాలి. ఓకే. ఆర్ ఎల్స్ ఏదైనా థీమ్ తీసుకోవచ్చు. ఓకే. సాంగా థీమా? సాంగ్ థీమ్. రోహిత్ రెడీ? నీ చేతిలో ఉండే పని ఎవరికి 100 మార్కులు ఇస్తావో చూసుకోవాలి. ఓకే. మరి ముందు సాంగా థీమా? అజా చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఒంటరి పిల్లోడా ఆలే కుందరి పిల్లోడా ఆలే పద్ధతి లాగేరా ఆలే వజ్రాన్ని దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఊరించే నిషాని ఊపిరిపోసే విషాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అద్దరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కముడు రసిన గ్రంథాన్ని చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని కదిలే నావల వయసే ఊయల ఎదుటే నువ్వలాగిచ్చే కన్నై చూస్తుంటే నిజమాయి కళ అనిపించే కళ మనసే గూవలాగాలో తేలిందే దీపక చోటిస్తే నన్నే నా నుంచి దోచిస్తా నాకే నీలో నా చోటిస్తే నన్నే దాచేస్తా ఓ నీ గుడు నాకిస్తే ఎంత నా గుండె నీకిస్తా నీతో వేళ్ళు రాణిస్తే నన్నే రాసిస్తా దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పని పెంచే గారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని ఒకడే వేయిగా కదిలే మాయగా కనిపించావుగా అటు ఇటు నా చుట్టూ సలసల హాయిగా సరసున రాయిగా కదిలించావుగా ప్రాయం పొంగేటు ముందుకు వస్తావో నాతో పొత్తుకు వస్తావో ఏటో ఎత్తుకుపోతావో అంతా నీ ఇష్టం ఉప్పెన తెస్తావో నొప్పిని ఉప్పనిపిస్తావో తప్పని తప్పును చేస్తావో అందం నీ సొంతం పురాణాలలోని వర్ణనలతో దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠ చేశాడు రవివర్మ. చర్చి గోడలపై బైబిల్లోని తన చిత్రాలతో విరచించాడు పికాసో. భారతీయ సౌందర్యాత్మతని తన కుంచెతో ఒడిసిపట్టాడు ఎంఎఫ్ హుసేన్. పదహారణాల అచ్చతెలుగుతనాన్ని అచ్చెరు వందేలా గీతలు గీశాడు బాపు. ప్రియతమా, ఈ చిత్రం నాదే, నీ కొరకై నాకు నేను గీసుకున్న చిత్రం. దీనికి ఏ చరిత్ర లేదు, ప్రశంస లేదు, ఆఖరికి ప్రాణం కూడా లేదు. కానీ నీ మనసు కుంచెతో ఒక్కసారి తాకి చూడు, సజీవమై నీ ముందు నిలుస్తా. ఏ చిత్రకారుడికి రాని పేరుని
నా ప్రేమతో నీకు పంచుతా. ఎంత బ్యూటిఫుల్ గా ఉండిందో థీమ్ అండ్ సాంగ్. బాబోయ్, థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ ఎ బాయ్. నేను అబ్బాయిగా పుట్టుంటే ఎవరో ఒకరికి పడిపోయి ఉండేదాన్ని. కానీ ఇక్కడ చూసారా, గుండె కాదు బండ అది కదా. ఎలా నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు అసలు. లేదు చెప్తాడు చూడు, చెప్తాడా? తన మనసులో మాట మనసు విప్పి చెప్తాడు. లోహిత్, ఎస్ ఎవరు నీ మనసు గెలిచారు? ఎవరు నిన్ను ఇంప్రెస్ చేశారు? ఇప్పుడు ఎక్స్ప్రెషన్, మనం ఆడుకుంది ఎక్స్ప్రెషన్ గురించి. ఎక్స్ప్రెస్ చేయాలి, ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అంటే చాలా మందిని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. అది వన్ సైడ్, బయటికి చెప్పకుండా మిగిలిపోయినవి కూడా చాలా. లైక్ మన లతని ప్రేమించినట్టు. యా, డాన్స్ చేసింది, నేను టచ్ చేసింది, అబ్బా లోహిత్ నేను నిన్ను డైలాగులు చెప్పింది, టచ్ అవ్వలేదా? పడేయాలని ట్రై చేసింది. ట్రై చేసింది, ఇక్కడ టచ్ చేసింది, అక్కడ ట్రై చేసింది. వాట్ ఏంటి రిజల్ట్ చెప్పాలా? 100 పాయింట్లు. ఎవరికి ఇస్తావు? జాలిపడి ఇస్తావా, ప్రేమతో ఇస్తావా? లేదు, జాలితో ఇవ్వను, నిజంగానే ఇచ్చేస్తా. ఎవరికి 100 పాయింట్లు ఇస్తే ఇప్పుడు యామినికి ఇవ్వాలనుకో యామిని అనాలి. అవునండి. ఒకవేళ దీప్తికి ఇవ్వాలనుకో దీప్తి అనాలి. రెడీ? నోటితో చెప్పండి, అది కూడా కన్ఫర్మ్ చేయండి. కమాన్, ఇక్కడికి వచ్చే. లోహిత్ చూసుకుంటూ వెళ్ళు, చూస్తూ వెళ్ళు. మధ్యలో అయితే ఇక్కడ దాక్కో. ఇక్కడ ఉన్నా. ఇప్పుడు చూడు, ఇద్దరిని చూసి చెప్పేసా. హూ ఇస్ ద విన్నర్? లోహిత్ 100 లో పాయింట్స్ ఎవరికి? నువ్వు చాలా డైలాగులతో బాగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసావు. ట్రై చేసావు యామిని, ట్రై చేసావు. కానీ దీప్తి ఉంది, టచ్ చేసింది, ఎక్కడెక్కడో టచ్ చేసింది. అవునా? ఊపేసింది, నాకు తెలియదు. పడిపోయాను. అందుకే 100 మార్కులు ఇచ్చాను. ఏమనుకో, నువ్వు అక్కడే ఉన్నావు. మళ్ళీ ఒకసారి టచింగ్కి వచ్చేసి ఏమన్నావు నువ్వు? సంబంధం లేదు. ఒకసారి మార్క్స్ చెక్ చేద్దామా? యామిని స్కోర్ 250, బట్ ఇక్కడ స్కోర్ మొదలైంది దీప్తి 100 లవ్ పాయింట్. నారి నారి నడుమ మురారి. లాస్ట్ రౌండ్, ఎవరికి మంట ఎవరికి పంటలో ప్రజెంటింగ్ బ్యూటిఫుల్ రెడ్ రోజెస్. ప్రేమకి చిహ్నాలు ఇవి. ఎవరిని ఇష్టపడతామో ఎవరిని ప్రేమిస్తామో వారికి ఖచ్చితంగా రోజా పువ్వు ఇవ్వాల్సిందే. అది రెడ్ రోజ్. సో ఈ రెడ్ రోజ్కి వాల్యూ ఏంటంటే 100 లవ్ పాయింట్స్. ఆ 100 పాయింట్లు పక్కన పెడితే ఇది ఎవరికి ఇస్తే వాళ్ళ మీద అమితమైన ప్రేమ ఉన్నట్టు, లెక్కలేనంత ప్రేమ. లోహిత్ ప్లీజ్ కమ్. పువ్వులు ఉన్న చోట ముళ్ళు కూడా ఉంటాయి కదా. సరే, ఎవరికి పంట పెడతావు, ఎవరికి పంట పండిస్తావు? లోహిత్ యూ క్యాన్, బట్ యూ హ్యావ్ టు. లోహిత్ బాను కష్టం బాను, ఇద్దరు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇంకేం ఛాన్స్ లేదా? ఇంకేం ఛాన్స్ లేదా అంటే ఒక్క ఐడియా ఉంది. చెప్పండి. నీ లైఫ్ ని డెఫినెట్ గా మార్చేస్తుంది లోహిత్. ఇప్పటికైతే సగం జీవితం మారింది. మారింది. సరే, ఇది మాత్రం సీరియస్ గా హెల్ప్ చేస్తుంది. ఓకే, హెల్ప్ సీరియస్లీ. ఓకే, ఒక టెస్ట్ పెట్టచ్చు వాళ్ళకి. మా దగ్గర బోల్డ్ పాటలు ఉన్నాయి. ఇది నాకు మంచి పాట ప్లే చేద్దాం. ఇద్దరు డాన్స్ చేస్తారు, ఎందుకంటే డాన్స్ కి పడిపోయినట్టు నాకు అనిపించింది. సో ఎవరు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళకి పంట పండించేద్దాం. ఏరా? రెడీ రెడీ రెడీ. కానీ నాకే వస్తుంది భాను గారు, నాకే వస్తుంది. చూద్దామా? చూద్దామా? చూడకుండానే చెప్పేస్తున్నా నేను. చెప్పేస్తున్నారంటే సరే చూద్దాం. లెట్స్ ప్లే ద మ్యూజిక్. టేక్ యువర్ పొజిషన్. యా.
సరే ఇప్పుడు ఎవరికి? ఇప్పుడు బాగా యామిని బాగా చేసింది, దీప్తి బాగా చేసింది. ఇద్దరు ఒకరినొకరు అసలు సాంగ్ ఒకటే. మిమ్మల్ని ఎవరు టచ్ చేశారు? అది పాయింట్. అది ఎవరు టచ్ చేశారంటే ఎవరు హార్ట్ టచ్ చేస్తారు. ఇందాక ట్రై చేసింది తను టచ్ చేసింది. అవునండి, ఇందాక నేను ట్రై చేసామని అన్నారు కదండి. పోనీ ఇప్పుడన్నా టచ్ చేసిందా? టచ్ చేశారా లేదా? ఎవరు ఇప్పుడు ట్రై చేస్తారు, ఎవరు ఇప్పుడు టచ్ చేస్తారు? బాను అవసరమా రిజల్ట్? తప్పదు. ఏంటి అలా అంటే కష్టపడితే రిజల్ట్ అవసరమా అంటే చూడండి. యామిని అట్లా నేను ఇప్పుడు అక్కడ మాడుతున్నాను. చెప్పు లోహిత్, ఎందుకు భయపడుతున్నావు? నేనంటే ఇష్టం, ఒక మాట చెప్పే. చెప్పాలి. లోహిత్, బీ బ్రేవ్ లోహిత్. మీ ఇద్దరు కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు నమ్మొచ్చంటారా భానుగారు? మూసుకొని చూద్దాం. సరే సరే, కళ్ళు మూసుకుంటాం. మూసుకోండి ఇద్దరు. ఎంతసేపు అబ్బా లాక్కున్నామంట. నేను ఊరుకోండి, చీటింగ్. లాక్కోలేదు, నిన్ను కళ్ళు మూసుకోమని చెప్పి కాసేపు సైకిల్ ఇలా చేసి మరి ఇచ్చాడు. 100 low points అడిచావు కదా. సో దీప్తి గెలవాలని ఉంది మనసులో. కానీ ఏం జరిగిందో తెలుసా? దీప్తి ఇంతకుముందు నువ్వు 100 points, ఇప్పుడు 100 ఇచ్చాడు, 200. కానీ అక్కడ ఆల్రెడీ 250 ఉన్నాయే. నువ్వు అసలు ఎందుకు పానకంలో పుడకలాగా అయిపోయి ఓడిపోయాను. లే ఇక్కడ ఇంకా నీకు ఇంకో లోహిత్ వెతకాలి. ఇంకా వదిలేసే వాళ్ళని. అయిపోయింది, ఇక్కడ టార్చర్ పెట్టదు. తప్పదు, ఇంకా ఫెలిసిటేట్ చేసేద్దాం. జోడీ నంబర్ 1 గా నిలిచారు కాబట్టి. చూసా, ఆఖరికి నువ్వు ప్లేట్ పట్టుకోవడానికి పనికి వస్తున్నావు. అలా అయిపోయింది పరిస్థితి. దీనిలో ముగ్గురు పడతారు. ముగ్గురు పడతారు. అవసరమా? ముగ్గురండి. మన పక్కింటి ఆవిడ ఎదిరింటి ఆవిడ కూడా పట్టేలా ఉన్నారు కదా. నెక్స్ట్ వీక్ మరో మురారితో కలుద్దాం అండి. ఈ మురారి పని మాత్రం హరిలో రంగ హరి. మళ్ళీ కలుసుకునేంత వరకు యూ టేక్ కేర్, బాయ్.